వార్తలను చూద్దాం. ఇలాగైతే కష్టం, గ్యారంటీగా గెలవం, హామీలతో ముంచేద్దాం, అడ్డగోలు ప్రామిసులతో మేనిఫెస్టోను రెడీ చేస్తున్న చంద్రబాబు ప్రధాని మోదీ సమక్షంలో విడుదల చేసేలా పన్నాగం. నో అంటే ఆయన ఫోటోతో సిద్ధం సభలు, బస్సు యాత్ర సక్సెస్తో కూటమి వెన్నులో వణుకు. సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందంటున్న విశ్లేషకులు. మళ్లీ ఫ్యాన్ ప్రభంజనమేనని 20కి పైగా జాతీయ మీడియా పొలిటికల్ కన్సల్టెన్సీల సర్వేల్లో వెల్లడి. 2014 ఎన్నికల్లోనూ కూటమిగా ఏర్పడి నోటుకొచ్చిన హామీలు ఇచ్చిన బాబు రుణమాఫీ అంటూ రైతులకు మహిళలకు టీడీపీ వెన్నుపోటు, జనం నిలదీస్తారనే భయంతో వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో మాయం. కాంగ్రెస్ హామీలకే సూపర్ 6 ముసుగేసి మినీ మేనిఫెస్టో ప్రకటన. ఆ హామీలు కర్ణాటక, తెలంగాణలో నీరుగారిపోయిన వైనం. బాబు మోసాలతో హామీలు పట్టించుకొని ప్రజలు. జనసేన బీజేపీతో జట్టు కట్టిన జనస్పందన లేక చంద్రబాబు ఆందోళన. సీఎం జగన్ను తోలనాడే క్రమంలో పవన్పై నోరు జారడమే బాబు ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం. తన దగ్గర పనిచేసే బడుగులు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ భువనేశ్వరి బూతు పురాణం అని చెప్పి మొత్తానికి ఇలాగైతే కష్టమాట. ఇలాగైతే కష్టం, గ్యారంటీగా గెలవం కూటమి అనేది కూటమి పార్టీలో ఒక రకంగా చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఇలాగైతే కష్టం. జనాలను ఏదో ఒక రకంగా అనివిగాలి హామీలు చెప్పి, చేయలేని హామీలు చెప్పి, అవసరమైతే సముద్రాన్ని మీ ఊరుకు తీసుకొస్తా అని చెప్పినా ఆశ్చర్యం లేదు. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఇలాగైతే కష్టం, అనివిగాలి హామీల్లోని అడ్డగోలు ప్రామిసులన్నీ ఇప్పటికి కొన్ని ఇచ్చిండు. అడ్డగోలు ప్రామిసులు గమనిస్తే మనం ఒక సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. అది అయ్యేది కాదు, మన్ను కాదు, ఉటిదే అది. ఇట్లాంటి అడ్డగోలు హామీలతోని ఇంకా మేనిఫెస్టోతో ముందుకు రావాలని చూస్తుండు. ఈ నెల 30వ తారీఖున కూటమి మేనిఫెస్టో ఉంటుందట. దాంట్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఏది పడితే అది మొత్తానికైతే జనాన్ని బుట్టలు వేసుకోవాలనే ప్రయత్నం చేస్తుండే. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 4 నుంచి 5 సిద్ధం సభలు పెట్టారు. ఒకదానికి మించి ఒకటి సక్సెస్ అయినాయి. ప్రజల నుంచి ఆదరణ ఆ రేంజ్లో ఉంది. దాని తర్వాత మేమంతా సిద్ధం సభలతోని దాదాపు 27 రోజుల పాటు ప్రజల్లో తిరిగిండు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల నుంచి మొదలు పెడితే టెక్కల వరకు నాన్ స్టాప్గా ప్రజల ఆదరణ ఒకదానికి మించి, జిల్లాకు మించి జిల్లా, నియోజకవర్గానికి మించి నియోజకవర్గం స్పందన ఆ రేంజ్లో ఉంది. ఇదంతా చూసిన తర్వాత రాజకీయ విశ్లేషకులు కానీ, నిపుణులు కానీ, దీంట్లో కొంత రాజకీయం పైన పట్టున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి తిరుగులేని మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్ ప్రభంజనాన్ని ఆపటం కష్టం. కూటమి జెండాలు జతగట్టి వచ్చినా కానీ ఆ జెండా ముందు నిలబడలేరు అనే ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే క్రమంలో ఏదో ఒక రకంగా సీఎం కుర్చీ ఎక్కాల. అది బీజేపీ కాళ్ళు పట్టుకోవడమా, జనసేన కాళ్ళు పట్టుకోవడమా, జనాన్ని మోసం చేయటమా అనేది పక్కన పెడితే ఏదో ఒక రకంగా కుర్చీ ఎక్కాలని చంద్రబాబు నాయుడు యొక్క తపన ఉంది. అది బయట కనపడుతుంది. దాంట్లో భాగంగానే మొత్తం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అంటారు. రేపు రుణమాఫీ అనొచ్చు. 4 లక్షల నుంచి 5 లక్షలు అంటారా, 2 లక్షలు అంటారా, 1 లక్ష అంటారా, కానీ ఎంత అంటే అంత నోటికి వచ్చింది అంటారు. 2 లక్షల వరకు రుణమాఫీ అన్నా ఆశ్చర్యం లేదు. అట్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన 6 గ్యారంటీస్, 6 గ్యారంటీలని దాన్ని తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో పెట్టిండాడు. 6 గ్యారంటీలా 6 సూపర్ 6 దాని పేరు మళ్ళా అద్భుతంగా పెట్టిండు. దాని పేరు వినటానికి సూపర్ 6 అట. ఇప్పుడు 6 గ్యారంటీలన్నా గ్రామాలలో మామూలుగా చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు కూడా పలకటానికన్నా అందంగా ఉంది. దాన్ని ఎవరంటే నోరు తిరిగేటది. ఈ సూపర్ 6 అనేది మామూలు గ్రామాల్లో అది నోరు తిరగని పరిస్థితి. అంటే దానికి ఏదో ఒక రకంగా ముసుగేసిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏదైతే ఇచ్చిందో 6 గ్యారంటీలు దాన్ని సూపర్ 6 అట. ఏది సూపరో ఏది 6 చెప్పే పరిస్థితి లేదు. మరి ఆ సూపర్ 6లో ఇంకా సూపర్ 7 అయితేయా, సూపర్ 8 అయితేయా, లేకపోతే సూపర్ 6లోనే ప్లస్లు పెడతారా ఇంకా తెలవదు. మొత్తానికైతే ఇట్లయితే కష్టం అట. గ్యారంటీగా గెలవం అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. కూటమి పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఇట్లా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్కున్న ప్రపంచం కానీ, జగన్కు వస్తున్న ఆదరణ కానీ, వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత కానీ ఇదంతా చూసిన తర్వాత మళ్ళా రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం మొదలు పెడుతుండు. రోజుకు 3 కాన్స్టిట్యున్సీలు చొప్పున అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో మొత్తం చుట్టొచ్చే కార్యక్రమం మే 11 వరకు. ఇక దాన్ని చూసిన తర్వాత ఇంకా బెంబేలు ఎత్తే పరిస్థితి ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. ఫీల్డ్ లెవెల్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన ఏదో ఒక రకంగా అబద్ధపు హామీలు, అబద్ధపు ప్రామిసులు చేసి ప్రజలను మెప్పించాలని చూస్తున్నారు. కానీ ప్రజలు డిసైడ్ అయి ఉన్న పరిస్థితి. ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఇంకోటి